లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయాయి. చిన్న కొడుకు మనోజ్ తనపై దాడి చేశాడని మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రి మోహన్ బాబే తనపై అటాక్ చేయించాడని మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైంది? గతంలో సినీ ఇండస్ట్రీలో ఇలాంటి సంఘటనలు జరిగాయా? అసలు మోహన్ బాబు ఆస్తుల విలువ ఎంత? మంచు భక్తవత్సలం నాయుడు మోహన్ బాబుగా ఎలా మారిపోయారు? ఈ విషయాలన్నీ మీకు తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా చూడండి. అయితే మంచు ఫ్యామిలీ కంటే ముందే టాలీవుడ్లో ఆస్తి తగాదాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రీలో సొంత అన్నదమ్ములు కూడా కొట్టుకున్న దాఖలాలు చాలానే ఉన్నాయి. మోహన్ బాబుని తెలుగు తెరకి పరిచయం చేసిన దర్శకరత్న దాసరి నారాయణరావు కుటుంబంలో కూడా ఇలాంటి ఆస్తి తగాదాలు ఉన్నాయి. దాసరి మరణం తర్వాత ఆయన కొడుకు దాసరి అరుణ్ కుమార్, దాసరి హరిహర ప్రభు ఆస్తి కోసం గొడవ పడ్డారు. దాసరి అరుణ్ అన్న ప్రభు ఇంటికి గోడ దూకి వెళ్లి గొడవ చేయడం, అన్నాదమ్ములు ఇద్దరు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడం లాంటి విషయాలు అప్పట్లో సంచలనం క్రియేట్ చేశాయి. నందమూరి ఫ్యామిలీలో ఇలాంటి ఆస్తి గొడవలు లేవు. కానీ సీనియర్ ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మీ పార్వతికి నందమూరి ఫ్యామిలీకి మధ్య ఓ ఇంటి విషయంలో గొడవలు జరిగాయి. చివరి దశలో ఎన్టీ రామారావు ఉన్న ఇంటిని తనకి అప్పగించాలని చెప్పేసి డిమాండ్ చేసింది లక్ష్మీ పార్వతి. ఇక అక్కినేని నాగేశ్వరరావు కొడుకులు అక్కినేని నాగార్జున, అక్కినేని వెంకట్ మధ్య కూడా ఇలాంటి ఆస్తి తగాదాలు వచ్చాయని వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయంపై ఈ ఇద్దరు ఎప్పుడు మీడియాకి ఎక్కి రచ్చ చేసింది లేదు. ఇకపోతే మోహన్ బాబు తిరుపతి సమీపంలోని ఏర్పేడు దగ్గర ఉన్న మోదుగుపాలెంలో జన్మించాడు. ఏర్పేడు నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోదుగులపాలెం గ్రామానికి బస్సు మార్గం కూడా ఉండేది కాదు. మోహన్ బాబు తల్లి లక్ష్మమ్మ, తండ్రి మంచు నారాయణ స్వామి నాయుడు. ఈయన బడి పంతులుగా పనిచేసేవారు. వీరికి 5 మంది సంతానం. అయితే నారాయణ స్వామికి వారసత్వంలో 3 ఎకరాల పొలం వచ్చింది. పెద్ద అయ్యాక 3 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకోమని కొడుకు భక్తవత్సలం నాయుడికి చెప్పేవాడు నారాయణ స్వామి. కానీ ఈయన మాత్రం పెద్దయ్యాక ఓ ప్రైవేటు కళాశాలలో పీఈటీగా కెరియర్ మొదలుపెట్టాడు. ఒకసారి భక్తవత్సల నాయుడిని చూసిన దర్శకరత్నం దాసరి నారాయణరావు సినిమాల్లోకి తీసుకువచ్చి నటుడిగా మార్చారు మోహన్ బాబుని. అంతేకాకుండా భక్తవత్సలం నాయుడికి మోహన్ బాబుగా నామకరణం కూడా చేసింది ఆయనే. అలా దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన స్వర్గం నరకం సినిమా మోహన్ బాబు కెరీర్ని మలుపు తిప్పేసింది. విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 400కు పైగా సినిమాల్లో నటించాడు ఈయన. విలన్ గా వచ్చిన ఈ క్రేజ్ తో హీరోగా మారి సక్సెస్ అందుకున్నాడు. పెదరాయుడు సినిమా హిట్ తో ఇండస్ట్రీలో రికార్డు సృష్టించాడు. 1982లో నిర్మాతగా మారి శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ స్థాపించిన మోహన్ బాబు దాదాపు 42 సినిమాలను నిర్మించాడు. వరుస ఫ్లాపులతో ఒకానొక దశలో దివాలా తీసే పొజిషన్ కు వచ్చిన మోహన్ బాబుకి అల్లుడు గారు మూవీ కంబ్యాక్ ఇచ్చింది. ఈ మూవీ తర్వాత వచ్చిన అసెంబ్లీ రౌడీ, మేజర్ చంద్రకాంత్, పెదరాయుడు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. ఇండస్ట్రీలో ఎన్నో ఆటుపోట్లు, ఇబ్బందులు ఎదుర్కొని నేడు కోట్లాది రూపాయలకు అధిపతిగా మారిపోయాడు మోహన్ బాబు. శ్రీ విద్యానికేతన్, మోహన్ బాబు యూనివర్సిటీ, శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, ఇలా ఎన్నో సంస్థలను స్థాపించిన మోహన్ బాబు రాజకీయాల్లోనూ సక్సెస్ సాధించాడు. ఇలా సంపాదించిన ప్రతి రూపాయిని ఎంతో జాగ్రత్తగా ఖర్చు చేస్తూ దాదాపు 600 కోట్ల ఆస్తులను కూడగట్టుకున్నారు మోహన్ బాబు. ఆస్తుల పంపకంలో కూతురు లక్ష్మీ ప్రసన్నకి మొదటి ప్రాధాన్యత ఇచ్చిన మోహన్ బాబు పెద్ద కొడుకు విష్ణుకి తర్వాతి స్థానం ఇచ్చాడట. చెప్పిన మాట వినకుండా రెండో పెళ్లి చేసుకున్న చిన్న కొడుకు మనోజ్కి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో కుటుంబంలో తగాదాలు మొదలయ్యాయని తెలుస్తుంది. ఈ క్రమంలోనే దుబాయ్లో ఉన్న మంచు విష్ణు ఎంట్రీ ఇచ్చి తమ్ముడు మంచు మనోజ్ని, అతని కుటుంబాన్ని ఇంటి నుంచి ఖాళీ చేయించాడు. ఈ క్రమంలో కేవలం ఒక ఇంటి కోసం ఓ బడా ఫ్యామిలీ రచ్చకెక్కినట్లయింది. ఏదేమైనా టాలీవుడ్లో ఆస్తుల కోసం ఎన్ని గొడవలు జరిగినా మంచు కుటుంబం చేసుకున్నంత రచ్చ ఇంతకు ముందు ఎవ్వరూ చేసుకోలేదు. అందుకే ప్రస్తుతం ఈ మ్యాటర్ కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. For more videos like this, subscribe Big TV channel.